కడప జిల్లాలో జరిగినటువంటి ఆత్మహత్యకి సంబంధించి చేనేత కార్మికుడి ఆత్మహత్యకి సంబంధించి ఏదైతే పొద్దున ఈనాడు కథనాన్ని మనం చూసాం, ఇప్పుడు దాని మీద వైసీపీ వాళ్ళ కథనం ఏంటి అంటే, ఇదంతా ఎల్లో మీడియా అధినేత రామోజీరావు తన జీవిత అంతిమ గడియల్లో తన క్షుద్ర బుద్ధిని పోనించుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న దాన్ని ఏపీ ప్రభుత్వానికి సీఎం వై జగన్మోహన్ రెడ్డి కంటగట్టేందుకు తాపత్రయపడుతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడి కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసి అధికారులను పట్టుకుని 2015లో తన తండ్రి పేరు రికార్డు చేయించారు. తర్వాత ప్రభుత్వం రికార్డు నుండి ఆయన పేరు తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి తనకి ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ ఆర్జీ కూడా పెట్టుకోలేదు, ఏ అధికారిని కలవలేదు. జోదం, క్రికెట్ బెట్టింగ్లు, ఇతర వ్యసనాలతో 20 లక్షల వరకు అప్పులు చేసి ఇటు కుల వృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు. దీంతో భార్య కుమార్తెను ఆయన హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇట్లాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టేటటువంటి కుట్రకి తెగబడుతున్నారు అంటూ వీళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం పోలీసులు చెప్పాల్సి ఉంది.